ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దేవుని లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ఈరోజు తీసుకున్నటువంటి వచనంలో అంశం ఏంటంటే, ఆయనను ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆయనను ఎరగడం అంటే ఏంటి చెప్పండి? ఆయనను ఎరగడం చెప్పండి. దేవుని గురించి తెలుసుకోవడం. మామూలుగా ఆయన ఎరగడం అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ సందర్భాల్లో వాడతాం? ఇప్పుడు ఫలానా వైరల్ భూలక్ష్మి గారిని నేను ఎరుగుదును, ఆమెది పెరుగుళ్ళు, ఆమె విఆర్ఏగా చేస్తుంది అంటే ఆమె గురించినటువంటి అవగాహన, ఆమె ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది అనేది ఒక అవగాహన, తెలుసుకోవడం. ఆయనను ఎరగడం అంటే దేవుని గురించి తెలుసుకోవడం. అంటే జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆధారం చేసుకుంటే, ఎవరైతే దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుంటారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు అంటే అవేవో యుద్ధాలు చేయించడమో, లేకపోతే పెద్ద పెద్ద కార్యాలు జరిగించడమో కాదు, కానీ కొన్ని సందర్భాలు నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి చూపిస్తాను. దేవునిని ఎరిగినటువంటి ఆ ప్రజలు, లేకపోతే దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ భక్తులు వారి జీవితంలో దేవుని కొరకు బలంగా ఎటువంటి పరిస్థితుల్లో నిలబడ్డారో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయా పరిస్థితులు వస్తున్నప్పుడు మనం వారికి లాగా ఎందుకు నిలబడలేకపోతున్నామంటే ఆయనను ఎరగకపోవడం వలన అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. చూడండి ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. దేవునితో కూడా నడిచినవాడు షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, నోవహు తన తరము వారిలో నిందారహితుడిగాను నీతిపరుడుగాను దేవునితో నడిచిన వాడుగాను కనబడుతున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అప్పటి వరకు నోవహు కాలంలో ఎవరు లేరంటే చాలా మంది జనం ఉన్నారు. అక్కడ రాయబడిన మాట, భూమి మీద సమస్త శరీరులు, ఏదో 5 మంది 10 మంది ఉంటే సమస్త జనం అనరు, కానీ కొన్ని వందల వేల మంది ఉన్నప్పుడు సమస్త జనాంగము, సమస్త శరీరులు అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. కనుక ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు ఏం చేస్తున్నారంటే తమ మార్గాలను చెరిపేస్తున్నారంట. ఆ పై వచనాల్లో చూస్తున్నాం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. చాలా జాగ్రత్తగా మీ మనసు పెట్టండి వాక్యం మీద. నేటి దినాలతో పోల్చుకుంటూ ఈ లేఖనాలను ఆధారం చేసుకుంటూ ధ్యానం చేద్దాం.
ఈరోజు సుమారుగా భారతదేశంలో 144 కోట్ల మంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 5 కోట్లకు పైగా ఉన్నారు ప్రజలు. ప్రపంచంలో 800 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. అయితే ఆ రోజుల్లో కూడా అనేక మంది జనాంగం ఉన్నారు. కానీ ఆ జనాంగం అంతా కూడా ఏమైపోయారు అంటే చెడుతనంలోనికి వెళ్ళిపోయారు, చెడిపోయారు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ మార్గాలు చెరిపేసుకున్నారు అని రాయబడింది. ఒకసారి మన ఆలోచన అంతా అటువైపు నోవాహు దగ్గరికి వెళ్దాం అనుకుందాం. పోనీ 1,00,000 మంది ఉన్నారు. అప్పుడు ఆ 1,00,000 మందిలో అందరూ కూడా దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్ళిపోతుంటే నోవాహు ఒక్కడు దేవుని మార్గంలో నడిచాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ఈ లోకము చెడిపోయినటువంటి పరిస్థితుల్లో, బహు భయంకరమైన పరిస్థితుల్లో మనకు కనబడుతూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక నోవాహు వలె దేవుని ఎరిగి నీవు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఇంకేమో చెప్తున్నాడు, నిందారహితుడిగా, దేవునితో నడిచేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని ఎరిగి నోవాహు ఏం చేశాడు అంటే పాపము చేయలేదు. దేవుని ఎరిగినటువంటి నోవాహు ఏం చేయలేదు అంటే ఆ బలాత్కారముతో కూడినటువంటి పనులు చేయలేదు. దేవుని ఎరిగినటువంటి నోవాహు ఏం చేయలేదు అంటే తన మార్గాన్ని చెడిపేసుకోలేదు. కానీ అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా, తన బంధువులు, స్నేహితులు, తన ఊర్లో వారు అందరూ కూడా ఏం చేశారంటే తమ మార్గాలను చెరిపేసుకొని భయంకరమైన పాపములో ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా చుట్టూ ఉన్నవారు, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు, బంధువులు, నాతో చదువుకునేవారు అందరూ కూడా అదే మార్గంలో ఉన్నప్పుడు మనం వేరే మార్గాన్ని వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. 10 మంది ఇంట్లో 10 మంది ఒక చోటు వెళ్తారు, 9 మంది ఒక చోటు వెళ్ళిపోతుంటే నేను ఒక్కడిని మాత్రం ఎందుకు, నేను ఒక్కడిని ఇదేందుకు వెళ్ళాలి, నేను కూడా వాళ్ళతో పాటే పోతాను అన్నట్టుగా ఉంటుంది. కానీ నోవాహు అతని తరంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పుడు, దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు, బలాత్కారంతో కూడిన భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ ఈయన ఏ పాపము వైపు కూడా వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పాప ప్రపంచం మన అరచేతుల్లో పెట్టేశాడు సాతానుడు. పాప ప్రపంచాన్ని మన అరచేతుల్లో పెట్టేశాడు. మనం సూచన ద్వారా ఆ భయంకరమైన పాపపు ఆలోచనలు, తలపులు రావడానికి, అనేక ప్రేరేపణలు రావడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు దేవుని నెరిగిన నోవాహు తన తరములో నీతిపరుడుగా, నిందారహితుడిగా ఎలా అయితే జీవించాడో, ఈరోజు లోకం చెడిపోయినటువంటి లోకం భయంకరమైన శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబముతో నిండిపోయినటువంటి ఈ లోకములో దేవుణ్ణి ఎరిగిన నీవు దేవుని కొరకు నిలబడగలిగే స్థితిలో ఉన్నావా? వారందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళానండి, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేశానండి, వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి నేను కూడా చూశాను, వాళ్ళందరూ అదే మార్గంలో వెళ్తున్నారు కాబట్టి నేను కూడా అదే మార్గంలో వెళ్ళాను. లేదు లేదు లేదు.
ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నువ్వు అలా చెప్పడానికి వీలేదు. అందుకే ఆ తరమంతటిలో, ఆ తరంలో ఉన్న సమస్త శరీరంలో కూడా భూలోకంలో చెడిపోయిన దేవుని దృష్టికి ఒకడు పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు, నోవహు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో, నీ వీధిలో, నీ గ్రామంలో, నీ సంఘములో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఎవరు నడుస్తూ ఉన్నా నువ్వు కూడా వారితో పాటుగా వెళ్ళిపోవద్దు. దేవునికి ఇష్టమైన మార్గంలో వారు నడుస్తూ ఉంటే నువ్వు వారితో పాటు వెళ్ళిపోవద్దు. దేవునికి ఇష్టమైన పనులు వారు చేస్తూ ఉంటే ఆ పనుల్లో నువ్వు కూడా ఏకీభవించొద్దు. నువ్వు కూడా ఒక నోవహు వలె దేవుని ఎరిగిన బిడ్డగా, ప్రత్యేకంగా దేవునితో నడిచే బిడ్డగా నీవు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా అవమానాలు ఎదురవుతాయి. చూసా, నువ్వు ఒక్కడే పరిశుద్ధుడువా? బైబిల్ పట్టి మందిరానికి వెళ్ళిపోవడానికి నువ్వు ఒక్కడే పరిశుద్ధురాలువా? దిగొచ్చిందండి భక్తురాలు, దిగొచ్చాడండి భక్తుడు అనేటువంటి మాటలు వస్తాయి. అపహాస్యం చేసేవారు చేస్తారు. కానీ నోవహు ఎవరేమనుకున్నా, మీరందరూ వచ్చినా రాకపోయినా నేను మాత్రం దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని సన్నిధిలో గడుపుతాను, దేవుని కొరకు జీవిస్తాను, నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను, దేవునితో నడుస్తాను, నీతిమంతుడిగా జీవిస్తాను అని నోవహు, దేవునిని ఎరిగినటువంటి నోవహు తన తరములో దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ రీతిగా ఉంది? మన చుట్టూ ఉన్న వారందరూ చెడిపోయిన నువ్వు మాత్రం దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉండాలి. మా ఇంటి పక్కన రావట్లేదు కదా, మా ఇంట్లో వాళ్ళే రావట్లేదు కదా, కాబట్టి నేను కూడా మానేస్తాను. ఈ ఆలోచన మనకు రాకూడదు. ఒక క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడి యొక్క హృదయంలో ఉండాల్సిన ఒక కోరిక, ప్రేరేపణ ఏంటంటే ఆదివారం ఆయన సన్నిధిలో కనబడాలి. ఒకవేళ పరిస్థితులు తలకిందులై ఈ ప్రాంతంలో లేకుండా వేరే ప్రాంతంలో ఉన్నావు, వేరే చోట ఉన్నావు, వేరే ఊర్లో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నా కూడా నీ హృదయం ఏమని కలవరించాలి అంటే ఆదివారం పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో నేను గడపాలి. కొన్ని వందల సార్లు చెప్తున్నాను ఈ మాట. నేను ఎప్పుడైనా నా తర్వాత అయినా కూడా మీ అందరిలో ఉండవలసిన కోరిక, హృదయ వేదన, ప్రేరేపణ ఇదే ఉండాలి. ఒక క్రైస్తవుడికి ఆదివారం నేను దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి. దానికంటే ప్రాముఖ్యమైనది మరి ఏదైనా కావచ్చు, వాటన్నిటిని పక్కన పెట్టాలి. నోవహు తన తరమంతటిలో కొన్ని వేల వందల మంది ఉన్నారు కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి అతడు దేవుని కోసం నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటి దేవుడు అతని జీవితంలో చేసిన గొప్ప మేలేంటి అంటే అతను ముందున్నటువంటి ఆ తరాలన్నీ, అతను ముందున్నటువంటి ఆ చెడిపోయిన సమస్త శరీరాలందరినీ కూడా ఏం చేశాడు దేవుడు? జల ప్రళయము చేత నాశనం చేసేసాడు. దేవుని కొరకు నిలబడిన నోవహు నుండి సంతానాన్ని మరలా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. భూమి అంతా విస్తరించబడ్డానికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని కొరకు నీవు నిలబడితే దేవుడు నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి బలమైన జనాంగముగా దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనిలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా నీవు మాత్రం దేవుని కొరకు నిలబడాలి. వాళ్ళు చేస్తున్నట్టు, వారు వెళ్తున్నట్టు, వారు ప్రవర్తిస్తున్నట్టు నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి మరలా లోకం వైపు, పాపం వైపు, లోకాశల వైపు వెళ్ళడానికి వీల్లేదు.
దేవుని ఎరిగినటువంటి నోవాహు తన తరములో నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో నడిచిన వాడుగా మనకి కనబడతా ఉన్నాడు. మనం కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. ఇంకొక వ్యక్తిని, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి కలుపుండ చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకమంతా కూడా పాపం చేస్తే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించాడు నోవా. ఇక్కడ ఇంకొక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతనికి మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఏంటంటే ఫరో యొక్క సింహాసనం మీద కూర్చునేటువంటి అవకాశం. యువరాజుగా ఫరో తర్వాత ఐగుప్తు దేశాన్ని ఏలడానికి, ఆ సింహాసనం అధిష్ఠించడానికి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునేటువంటి ఒక భాగ్యం అతనికి వచ్చింది. ఐగుప్తు ధనమంతటిని తన చేతిలో గుప్పెట్లో పెట్టుకునేటువంటి అధికారం అతనికి వచ్చింది. కానీ అతను అంటున్నాడు, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అంటే ఈరోజు దేవుని సన్నిధికి రాలేకపోయిన మానేసిన వారిలో కొంతమంది కోవకు చెందిన వారు ఉన్నారు. తమ సుఖాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి రాలేక తన సుఖాన్ని విడిచిపెట్టి దేవుని మందిరం మానేస్తున్నారు. వారు అక్కడ సంతోషంగా ఇంటి దగ్గర కాలు మీద కాలేసుకుని టీవీని చూసుకుంటూ ఇష్టం వచ్చిన వంటలు తింటూ, అంటే శరీరాశలతో నిండిపోయి. కానీ ఇక్కడ ఇదంతా అంత అధికారంతో కూడిన ఉన్నతమైన స్థానం ఇస్తున్నా, ఐగుప్తు ధనమిస్తూ ఉన్నా, వాటన్నిటినీ నాకొద్దు. నాకేం కావాలంటే నా దేవుని ప్రజలతో నేను ఉండడం కావాలి. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు? బానిసలుగా ఉన్నారు అక్కడ. ఈయనేమో సింహాసనం దగ్గర పెరుగుతున్నాడు, ఆ రాజభవనంలో పెరుగుతూ ఉన్నాడు. కానీ నాకు రాజభవనం వద్దు, సింహాసనం వద్దు. నేను నా ప్రజలు వెట్టి చాకరీ చేస్తున్నారు, బానిసలుగా ఉన్నారు. నా ప్రజలతోనే, దేవుని బిడ్డలతోనే ఆ శ్రమనే నేను అనుభవిస్తాను. నాకు ఆ కష్టమే కావాలి. కానీ నాకు ఈ ఐగుప్తు ధనం వద్దు, ఐగుప్తు సింహాసనం వద్దు, ఈ పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు. ఇప్పుడు ఆ ధనం వెనుక, ఆ అధికారం వెనుక, ఆ సింహాసనాల వెనుక, ఆ పేరు ప్రఖ్యాతుల వెనుక వెళ్తూ దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు. ధనం కోసం దేవుని విడిచిపెట్టేస్తున్నారు, అధికారం కోసం దేవుని విడిచిపెట్టేస్తున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం దేవుని విడిచిపెట్టేస్తున్నారు. కానీ దేవుని మందిరంలో గడపడానికి వారు ఇష్టపడరు. 84వ కీర్తన రాసిన కోరా కుమారులు అంటున్నారు 10వ వచనంలో, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, అంటే 1000 దినాలు నువ్వు బయట గడిపిన, 1000 దినాలు నువ్వు బయట సంపాదించిన సంపాదన కంటే ఒక్కరోజు ఆయన సన్నిధిలో గడిపితే వచ్చే దీవెన అంత శ్రేష్టమైంది. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాలు అంటే సుమారుగా 3.5 సంవత్సరాలు.
అంటే అంతా మనం బయట సంపాదించుకున్న దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే దేవుడు అంతా ఆశీర్వాదం ఇస్తాడంటే దేవుని బిడ్డలారా. మోషే ఐగుప్తు సింహాసనం కోసం, అల్పకాల పాప భోగాల కోసం, అధికారం కోసం, ధనం కోసం వెంపర్లాడలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమ పడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. అక్కడ ఒక మాట ఆఖరిలో చదవమని చూడండి, కలగబోవు బహుమానము పొందాలని దాని మీద దృష్టి పెట్టాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఒకవేళ డ్యూటీ విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తే, నీ పని విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాముఖ్యమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో గడిపితే ఒక శ్రేష్టమైన బహుమానము దేవుని కొరకు దాచి ఉంచాడు. దేవుని పట్ల నాకు ఆ శ్రేష్టమైన బహుమానం కావాలి. ఈ ఐగుప్తు ధనం కంటే దేవుడిచ్చే ఆ బహుమానమే నాకు మేలు. ఈ ఐగుప్తు సింహాసనం కంటే దేవుడిచ్చే ఆ బహుమానమే మేలని దాని మీద దృష్టి పెట్టాడంట మోసే. మరి మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నా వారిలో ఉంటున్నామా? దేవుని సన్నిధిని లక్ష్యం చేస్తున్న వారిలో ఉంటున్నామా? ఆలోచన చేయండి మీరు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఐగుప్తులోనే కనుక మోసే ఆ సింహాసనం ఎక్కితే, ఐగుప్తు ధనాన్నే కోరుకుంటే, ఆ రాజభోగాలు కోరుకుంటే కనుక ఆ రాజు అయిన తర్వాత ఈ యుద్ధాలు వచ్చి ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు యుద్ధం వచ్చిన తర్వాత ఓడిపోయాడు. కానీ అక్కడ నుండి మోసే తన ప్రజల కొరకు వచ్చేసినప్పుడు దేవుడు అతన్ని ఇశ్రాయేలీలకు నాయకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. అతని ద్వారా 10 అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఈనాటికి అందరూ చెప్పుకునేటువంటి గొప్ప అద్భుత కార్యం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి ఆ చరిత్ర మోషే పొందుకోవడానికి గల కారణం ఆ యొక్క ఐగుప్తు ధనాన్ని తిరస్కరించడం, ఐగుప్తు అధికారాన్ని తిరస్కరించడం, సింహాసనాన్ని తిరస్కరించడం వల్ల ఈరోజు బైబిల్ గ్రంథంలో మోషేని గురించి మనం చదువుతున్నాం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలా వెళ్ళి కొండనలా కర్రతో కొడితే నీళ్ళు వచ్చాయి. అదే అధికారంలో సింహాసనం మీద కూర్చుంటే ఎవరైనా వచ్చి నీళ్ళు తెమ్మనాలి. కానీ దేవుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు అతని చేత జరిగించాడు. ఎందుకంటే మోషే దేవుని ఎరిగిన వాడు. మోషే దేవుని ఎరిగాడు కనుక బలము కలిగి గొప్ప కార్యాలు దేవుడు అతని ద్వారా జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ సమయంలో కొన్ని వదులుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. దేవుడి కొరకు నిందలు, అవమానాలు, శ్రమ పడడానికి ఇష్టపడాలి, కష్టపడాలి. అప్పుడు ఒకనొక రోజున దేవుడు శ్రేష్టమైనటువంటి బహుమానము మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 2 వ్యక్తులు చూసాం, నోవాహు అలాగే మోషే. 3వ వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 11వ వచనం. ఒకనాడు ఇంటి మనుషుల్లో ఎవరు కూడా అక్కడ లేరు. అప్పుడు ఆమె నాతో సైనికుడు వీడు నా యొద్దకు రాగా
దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే, చాలాసార్లు విన్నటువంటి లేఖన భాగం, యవనస్తుల కూడికల్లో ఎక్కువ జ్ఞాపకం చేసుకునేటువంటి లేఖన భాగం. కేవలం యవనస్తులకు మాత్రమే కాదు కానీ ఈరోజు అందరికీ కూడా అన్వయించుకోదగిన నేర్చుకోవలసినటువంటి లేఖన భాగం ఇది. అంటే ఇక్కడ అందరూ పాపం చేసినప్పుడు పాపం చేయకుండా ఎవరున్నారు? నోవహు ఉన్నాడు. ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక స్త్రీ, ఒక పురుషుడు, దేవుని ఎరిగిన ఒక యవనుడు, ఇంకొక స్త్రీ, మూడో కంటికి తెలియదు. రాజమహల్లో ఎక్కడో లోపల ఉన్నారు వాళ్ళు, బయట ప్రపంచానికి తెలియదు వాళ్ళు ఏం చేసినా. అటువంటి పరిస్థితులు వచ్చిన అతడు దేవుని ఎరిగిన వాడు కనుక ఇంత ఘోరమైన దుష్కార్యము నేను చేయను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయినటువంటి యోసేపును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు 4 గోడల మధ్య ఎవరు చూడట్లేదని మనం ఏం చూస్తూ ఉన్నాం? మనం చేసే చాటింగ్, మనం మాట్లాడే ఫోన్ కాల్స్, మనం చూస్తున్న వీడియోస్, మనం ఓపెన్ చేస్తున్న సైట్లో, ఒకవేళ నువ్వు ఓపెన్ చేసి క్లోజ్ చేసేయచ్చు, ఆ హిస్టరీని డిలీట్ చేసేయచ్చు, ఆ మెసేజ్ని డిలీట్ చేసేయచ్చు, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని వాట్సాప్లో చేసేయచ్చు. కానీ అదంతా గమనిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అనే సంగతి ఈరోజు నీవు ఎరగాలి. దేవుడు ఎరగాలి. ఏమై ఉన్న దేవుడు ఆయన అంటే ఆయన సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆ విషయాన్ని యోసేపు ఎరిగాడు. దేవునికి వ్యతిరేకంగా ఎంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను? ఆయనకు మరుగైంది ఏది లేదు. ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన కన్నులో నిన్ను చూస్తూనే ఉంటాయి. ఎన్ని రహస్యమైన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినా కూడా ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి. ఆ 139వ కీర్తనలో ఆకాశానికి ఎక్కనను అక్కడ ఉన్నావు, కొండల మీదకి ఎక్కనను అక్కడ ఉన్నావు, నేలలోనికి దిగిపోయినను అక్కడ ఉన్నావు, నీ ఆత్మయత్త నుండి నేను ఎలా తప్పించుకుంటానయ్యా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను చూస్తున్నటువంటి దేవుడు, మన గురించి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆ 139వ కీర్తన ప్రారంభ వచనాల్లోనే నేను కూర్చుండుటా, నేను నడుచుతా నీకు తెలిసే ఉన్నది. నా నోట్లో నుండి మాట రాకముందే నా తలంపులన్నీ కూడా నువ్వు ఎరిగి ఉన్నావు. మనం దేవుడిని ఎరిగాం అంటే ఆయన మనల్ని ఎరిగినటువంటి దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఈరోజు అవకాశాలు వస్తున్నప్పుడు ఆ పాపములో పడిపోతున్నామా, తొట్టిల్లిపోతున్నామా, ఆ ప్రేరేపణకు లోనైపోతున్నామా? ఆలోచన చేయండి. తినే విషయంలో, త్రాగే విషయంలో, తిరిగే విషయంలో, శరీర సంబంధమైన శోధనైనా, ధన సంబంధమైన శోధనైనా, ఆ శోధనలు మరి ఏమైనా కావచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఆ శ్రమల, ఆ శోధనల సుడిగుండాల్లో పడిపోయే స్థితిలోనే ఉన్నావా? దేవుని ఎరిగి యోసేపు వలె పాపంలో పడకుండా పరిగెత్తేటువంటి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగానే ఉన్నావా? ఆలోచన చేయాలి. అందరూ పరిశుద్ధులే ఉన్నప్పుడు నేను పరిశుద్ధుడు అని చెప్పుకోవడంలో ప్రత్యేకత ఏమీ ఉండదు. పాపం
చేసే అవకాశం లేనప్పుడు నేను పరిశుద్ధిని అని చెప్పుకోవడంలో కొత్తదనం ఏమీ ఉండదు. కానీ చుట్టూ పాపం కనబడుతున్నప్పుడు, పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు, అప్పుడు నీవు దేవుని ఎరిగిన బిడ్డగా పాపం చేసే అవకాశం వచ్చిన పాపము చేయకుండా, ఆ పాపంలో పడకుండా, ఆ శోధనకు గురి కాకుండా నిలబడినప్పుడే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆ ఫరో యొక్క రాజ్యంలో పోతుఫేరు అనేటువంటి ప్రధానమంత్రి ఇంటిలో జరిగినటువంటి అవమానానికి లేనిపోని నిందలు వేశారు. 2 సంవత్సరాలు జైల్లో పడేశారు. ఆ జైలు అధికారికి కూడా ఈయన ఏ తప్పు చేయలేదని అర్థమైంది. ఆ జైల్లోంచి తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే సరాసరి ఉన్నతమైన రాజు తర్వాత ఆ హోదాకి దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే దేవుని ఎరిగి పాపము చేయకుండా ఉన్నందుకు దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళాడు. మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి అంటే పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. యోసేపు దేవుని ఎరిగిన బిడ్డగా పాపపు శోధన వచ్చిన ఆ శోధనలో పడిపోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకం అనేటువంటి మాలిన్యం మనకు అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ బ్రతకడమే క్రైస్తవ విశ్వాస జీవితం. ఈ లోకం అనే మాలిన్యం ఉంది మన చుట్టూ. పాపం కనబడుతుంది, పాపం వినబడుతుంది, పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ దాని వైపుకు వెళ్ళకూడదు, దాన్ని చూడకూడదు, దాన్ని చేయకూడదు. అలా ఉన్నప్పుడే దేవుని ఎరిగిన నిజమైన బిడ్డగా నీవు ఉంటావు. నీ ద్వారా దేవునికి మహిమ, అలాగే నీకు సంపూర్ణమైన ఆశీర్వాదము దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాటను చూపించి ఆ మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. అతనికి కలిగిన సమస్తమును వచ్చిన యెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని ప్రవాదిని సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును వేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. చాలండి. ఇంకా కిందకి చాలా వచనాలు ఉన్నాయి, కానీ సమయం ఆపేయడానికి నేను చెప్తాను ఆ సందర్భాలన్నీ. 11వ వచనంలో మనం చూసినప్పుడు అపవాది లేకపోతే సాతాను ఏమంటుంది? నీవు చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్తగా ఎవరండి. ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ మీద సాతాను బెట్టకాడుతూ ఉన్నాడు దేవునితో. నువ్వు అతడు మానకుండా చర్చికి వెళ్ళిపోతున్నాడు, ప్రతి ఆదివారం మందిరంలో కనబడుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. అతనికి కావలసినవన్నీ నువ్వు ఇచ్చేసావు. ఆ ఇంట్లో ఏ లోటు లేదు, సమృద్ధితో నువ్వు నింపావు.
మంచి ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, కావలసిన అన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఏ లోటు లేదు కాబట్టి అతను మానుకున్న ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి అతను కొన్న అన్నీ కూడా నువ్వు తీసేస్తే, ఆ ఉద్యోగాన్ని తీసేస్తే, డబ్బును తీసేస్తే, ఆస్తిని తీసేస్తే, ఒక్కసారి ఆయన ఏం చేస్తాడంటే ముఖం మీద నిన్ను తిట్టేసి నిన్ను విడిచిపెట్టి భక్తి వద్దు దేవుడు వద్దు అని వెళ్ళిపోతాడు అని అపవాది పందెం వేసిందంటే యేసుప్రభు మీద. దేవుడి మీద పందెం వేస్తే అప్పుడు ఏసే అన్నాడు, సరే ఆ మందిరానికి ఆదివారం వస్తున్న భక్తుడు అన్నీ ఉన్నాయని వస్తున్నాడు, లేకపోతే నిజమైన భక్తి కలిగి వస్తున్నాడు నీకు అర్థమవుతుంది. అతని ప్రాణాన్ని తప్ప ఎన్ని పరీక్షలు పెట్టుకో ఆయనకి. నేను అడుగు తెస్తున్నాను, ఎన్ని శోధనలు గురి చేస్తావు, ఎన్ని శ్రమలు పెడతావు, ఎన్ని ఇబ్బందులు పెడతావు అన్నీ పెట్టుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదని కండిషన్ పెట్టాడు. ఇది ఒకడు చాలు అతన్ని నీ నుండి దూరం చేయడానికి అని చెప్పి సాతాను ముందుగా అతనుకున్న ఆస్తులు, పశు సంపద, గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, మేకలు, గాడిదలు, వీటన్నిటినీ చంపేస్తున్నాడు. ఒకే రోజున ఆ గుంపులుగా అవన్నీ వందలు ఉన్నటువంటి అవన్నీ చచ్చిపోతున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత అతనితో పనిచేసే ఆ పని వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. ఒక్కొక్కటి బతికొచ్చి చెప్తున్నాడు ఒక్కొక్క మాట. చివరికి 10 మంది సంతానం, 7 కుమారులు, 3 కుమార్తెలు, వాళ్ళు కూడా ఒకే రోజున చంపేసినా కూడా దేవునిని ఎరిగిన యోబు అంతా నష్టపోయినా కూడా ఒక్క మాట కూడా తిరిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదంట. ఆ మొదటి అధ్యాయం చివరిలోకి వచ్చినప్పటికీ యోబు అతని నోట నుండి ఒక్క మాట అయినా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక పాపము మాట కూడా ఆయన నోట రాలేదు. పైగా అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఊజు దేశమంతటిలో ధనవంతుడు, చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు. తన భక్తి జీవితంలో ఒక పరీక్ష చెంది సమస్తాన్ని కోల్పోయాడు కానీ దేవుణ్ణి కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఎన్ని శోధనలు పెట్టినా చివరికి తన శరీరం అంతా భయంకరమైన వ్యాధితో మొత్తినా కూడా ఒళ్ళంతా పుండ్లు పడిపోయి చీము కారిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏగలు వాళ్తూ, కుక్కలు వచ్చి రాకుతూ భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదంట. ఈరోజు మన కుటుంబాల్లో చిన్న సమస్య వస్తే దేవుని సన్నిధి మానేస్తున్నాం, చిన్న ఇబ్బంది వస్తే దేవునితో ప్రార్థన మానేస్తున్నాం, బైబిల్ చదువులో మానేస్తా ఉన్నాం. ఏంటంటే నా ఇంట్లో ఈ సమస్య వచ్చింది అందుకే రావట్లేదు దేవుని దగ్గరికి, నా కుటుంబంలో ఈ ఇబ్బంది వచ్చింది అందుకే దేవుడు ఎందుకు ఏం చేయలేకపోయాడు అని మానేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు నేటి భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఈ రీతిగా ఉంది. ఏమైనా చేయగలవు అని పాట పాడుతున్నాం. దానికంటే ముందు నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అని పాడాం. కేవలం ఈ పాటలకే ఉండిపోతే ఇంకా భక్తి జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? అన్నీ కోల్పోయిన యోబు నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగాడు ఆయన. ఆ సందర్భంలో 3 స్నేహితులు వచ్చి ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావురా, ఎప్పుడు చూసిన పొద్దున్నే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఏయ్ సత్యం మాట్లాడండి, అబద్ధం మాట్లాడకండి, నిజం పలకండి, ఎవరిని మోసం చేయకండి, ఎప్పుడు ఏదో పెద్ద తోపులో మాట్లాడేవాడు, ఏమైపోయింది నీ పరిస్థితి అని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ కొన్ని అధ్యాయాలు అతనితో శోధిస్తూ ఉంటారు ఈ స్నేహితులు.
అయినా కూడా ఎక్కడ విశ్వాసం కోల్పోకుండా ఒక మంచి మాట అన్నాడు, ఒకవేళ నేను ఇప్పుడు ఇలా చనిపోయినా అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతున్నాను. నేను ఇప్పుడు చచ్చిపోయినా నేను మరలా లేస్తాను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. నేను ఇలా చనిపోయిన భక్తితో ఆయన మీద ఆశతో విశ్వాసంతో చనిపోతున్నాను కనుక మరలా ఆయన నన్ను లేవనెత్తుతాడని యేసుక్రీస్తు మరణించక కొన్ని సంవత్సరాల పూర్వమే, ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాయబడిన గ్రంథం యోబు గ్రంథమే. ఆర్డర్ ప్రకారం ఆదికాండాలు ముందు వచ్చారు, కానీ ముందు రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అంత పూర్వమే యోబు దేవుని ఎంతగా ఎరిగాడు అంటే, నేను చనిపోయిన ఆయన నా కొరకు వస్తాడు, నా కొరకు ప్రాణాన్ని పెడతాడు, ఆయన పునరుద్ధరణలో మొదట ప్రథమ ఫలంగా లేస్తాడు, తర్వాత ఆయన నన్ను లేపుతాడు అనేటువంటి విశ్వాసం. దేవుణ్ణి ఎరగాలి అంటే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఇల్లంతా మనకు కలిగిందంతా కోల్పోయినట్టు అనిపించిన ఆయన మరలా ఇవ్వగలడు, మళ్ళా మనల్ని లేవనెత్తగలడు, మళ్ళా మనల్ని నిలపగట్టగలడు అనేటువంటి విశ్వాసంతో ఉండాలి. 39 అధ్యాయాల వరకు శోధనలు వచ్చాయి. 41 అధ్యాయంలో దేవుడితో మాట్లాడాడు. 42వ అధ్యాయానికి వచ్చేసరికి కోల్పోయిన దానికి రెండింతలుగా దేవుడు ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 500 ఒంట్లు పోయినాయి, 1000 ఎట్లు వచ్చాయి. 1000 గాడిదలు పోయాయి, 2000 గాడిదలు వచ్చాయి. కోల్పోయిన దానిని మరలా తిరిగి సమకూర్చగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలంటే ఆయన్ను ఎరగాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు, ప్రార్థన మానకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడిని ఎరిగి అంటే అదే ఆయన్ని తెలుసుకోవాలి. ఏ పరిస్థితులు వచ్చినా, ఈ పరిస్థితి దేవుడు అనుమతించాడు, ఈ శోధన దేవుడు అనుమతించాడు, ఈ ఇబ్బంది దేవుడు అనుభవించాడు కనుక ఆయన ఒక రోజున ఈ పరిస్థితి మారుస్తాడు, ఈ పరిస్థితి మారుస్తాడు, ఈ అవసరతను తీరుస్తాడు, ఇబ్బందులన్నింటిలో విడుదలిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసముతో మనము దేవునిని ఎరిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఎరిగిన యోబు గొప్ప కార్యాలు తన జీవితంలో చూశాడు. కోల్పోయిన దానికి రెండింతలుగా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు అంటే ఒక్కొక్క వ్యక్తిని ఎందుకు చూపించారంటే, మన విశ్వాసంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎవరో ఒకరు మాతో రావాలి. నువ్వు రావా అయితే నేను కూడా మానేస్తాను, నువ్వు వెళ్ళవా అయితే నేను కూడా మానేస్తాను కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుడితో గడుపుతాను, దేవుడిని విడిచిపెట్టను. వాళ్ళందరూ ఒంటరిగానే ఉన్నారు, దేవుడిని ఎరిగి జీవించారు, దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైం అయిపోయింది కానీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా ఒక్కడే ఆ పని కొరకు నిలబడ్డాడు. శోధనలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, ఆ పనిని నీరుగా చేద్దామని చేస్తున్న పనిని కూడా ఆటంకపరిచారు. కానీ అతడు దేవుని ఎరిగాడు, దేవుని పని కొరకు నిలబడ్డాడు. 52 దినాల్లో ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగి దేవుని పని కొరకు మనం నిలబడితే దేవుడే తన కార్యాన్ని జరిగించగల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చుట్టూ పాపం ఉంది, భయంకరమైన పాపం లోకంలో ఏలుబడి చేస్తా ఉంది. మాటల్లో పాపం, చూపుల్లో పాపం, ప్రవర్తనలో పాపం. కానీ నోవహు వలె మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆశలు ఎదురు చూస్తా ఉన్నాయి, అధికారం ఎదురు చూస్తా ఉంది. దేవుని మందిరం వెళ్ళడం కంటే అధికారం, పేరు ప్రఖ్యాతులు, ధనం వస్తా ఉంది. ఈరోజు మందిరానికి మానేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ దాన్ని ఏమి చూడలేదు మోషే. ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో నిలవడం నాకు ఇష్టం అన్నాడు. పాపం చేసే అవకాశం వచ్చింది, ఎవరు చూడరు. ఈ చుక్క తాగేస్తే ఎవరికి తెలియదు, ఈ పని చేసేస్తే ఎవరికి తెలియదు. అయినా కూడా ఆ పాపము చేయకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు వలె మన జీవితం. ఎవరికి తెలియదులే, ఎవరు చూస్తలేదులే, ఎవరికి తెలిసే ఛాన్స్ లేదులే.
అనుకోవద్దు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన ఉన్నాడని యోసేపు వల్లే మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించాలి. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కుటుంబంలో శరీరంలో బలహీనతలు ఏర్పడి చేసిన, ఒకవేళ సమస్తాన్ని కోల్పోయినట్టుగా, ఏమీ లేనట్టుగా రేపు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి వచ్చిన యోబు వలె దేవుని మీద పూర్తిగా అనుకున్నప్పుడు ఆయన్ని మనల్ని మరలా తిరిగి లేపి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.